మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, వర్ష పెళ్లి కూడా జరిగిపోయింది. తన జీవితంలో కూడా సంతోషం వచ్చింది. ఇంకా అన్ని కుటుంబాల్లో ఆనందమే ఉంది. అవునమ్మా, మనుషుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎన్ని దారుణాలకి దారితీస్తాయో జరిగిన సంఘటనలు నిరూపించాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడినా చివరికి కథ సుఖాంతమైంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇలాంటప్పుడే మీరు మాకు దూరంగా వెళ్తానంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటత్తయ్య ఆ మాటలు? మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? మన ఫ్యాక్టరీ డెవలప్ చేయడానికే కదా వెళ్తున్నాం. ఆ సీతమ్మ కొండ ప్రాంతంలో చాలా భూములున్నాయని తాతయ్య చెప్పారు కదా. అక్కడ ఫ్యాక్టరీని డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి కూడా వస్తుంది. ఆ పనులన్నీ పూర్తి చేయడానికే కొద్ది రోజులు మాత్రమే కదా వెళ్తున్నాం. అవునమ్మా, బాగుండడం అంటే మనం ఒక్కళ్ళమే బాగుండడం కాదు, మనతో పాటు అందరూ బాగుండేలా చూసుకోవడం కూడా మన బాధ్యత. మన ఫ్యాక్టరీ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళందరూ బాగుండాలి. అలాగే చాలా మందికి మన ఉపాధి కల్పించే స్థాయికి రావాలి. అలా అవ్వాలి అంటే వ్యాపారాన్ని విస్తరించాలి. దాని గురించే మేం వెళుతున్నాము. సరే అమ్మా, ఆలస్యం అవుతుంది, మేం వెళతాం. ఏంటి రాణి ఆ మాటలు? వెళ్తాము అని కాదు, వెళ్ళొస్తాము అని చెప్పాలి. అలాగే వాళ్ళని పంపించేవాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పాలి. సరే అమ్మా, వెళ్ళొస్తాము. జాగ్రత్తగా వెళ్ళరండమ్మా. ఏమండి, లగేజ్ అంతా కారులో పెట్టేశారు? అప్పుడే పెట్టేశాను అమ్మా. అలాగేనమ్మా. రాణి, ఎందుకలా మూడీగా ఉన్నావు? అరే, అందరికీ చెప్పి హ్యాపీగానే బయలుదేరాం కదా, ఇంతలో ఏమైంది? మొదటిసారిగా అందరికీ దూరంగా ఇలా రావటం నాకెందుకో చెప్పలేనంత బాధగా ఉంది. పిచ్చిదానా, దూరంగా రావడం ఏంటి? సీతమ్మ కొండ ఏరియాలో ఉన్న మన భూమిని చూసుకోవడానికే కదా వెళ్తున్నాం. ఆ ఏరియాకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. అక్కడ ఫ్యాక్టరీని కడితే
ఎంతో మందికి పని దొరుకుతుంది, మన కుటుంబానికి చాలా లాభాలు కూడా వస్తాయి. తెలుసు, కానీ ఎందుకో దిగులుగా అనిపిస్తుంది. నా ప్రపంచంలో నుంచి మనం కొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్టు ఏదో అలజడి, ఎందుకో తెలియని ఆందోళన ఎంత వద్దనుకున్నా నన్ను కలవరపెడుతూనే ఉంది. ఏంటి, ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకొని, ఎంతటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని, కాన్ఫిడెన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ని నేనే, ధైర్యానికి మారుపేరు నేనే అనే క్వీన్ విక్టోరియా లాంటి నా రాణి గొంతులో నుంచి ఇలాంటి గుబులు మాటలు వినిపించడమా? అయ్యారే, ఏమి విచిత్రం, ఎంత విచిత్రం ఇది. అన్నది నువ్వేనా, విన్నది నేనేనా? హతవిది. అర్థమైంది. ఇన్నాళ్ళు నువ్వు శివంగిలా పైకి గంభీరంగా కనిపించినా లోపల మాత్రం మ్యామ్యా అన్నమాట. నేనేమి పెరిగిదాన్ని కాదు. అబ్బచా, నిజంగానే? రాణి, ఒక ఆడదానిగా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. జస్ట్ కొద్ది రోజులంతే. ఫ్యాక్టరీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ అయిపోగానే మళ్ళీ మనం తిరిగి వచ్చేద్దాం. ఈసారి మన వాళ్ళందరినీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తీసుకొద్దాం హ్యాపీగా, సరేనా? ఒకటి సాధించాలంటే మరొకటి వదులుకోవాలని నాకు తెలుసు. కానీ అనుకోవడం వేరు, అనుభవంలోకి రావడం వేరు. ఇన్నాళ్ళు నేను నా వాళ్ళు అని నా లోకంలోనే బ్రతికాను. ఇప్పుడు ఫ్యాక్టరీలు, లావాదేవీలు అవన్నీ మనమే అంటే కాదు, మనమే. ఇక మీదట ఏం చేసినా మనిద్దరం కలిసే చేయాలి. హ్యాపీయేనా? వావ్, అరుగు రాణి, నీ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్సా? అక్షరాల నీ ఫ్రెండ్సే, కావాలంటే చూడు. అవే కళ్ళు, అవే ముక్కు, అదే మూతి. నిన్ను నన్నేం చూస్తావు గాని నీలాగే అని మొహం డల్గా పెట్టిన ఆ ఆడుకోతిని చూడు. ఓహో, చూడగాని అది ఆడకోతి అని తమరికి తెలిసిపోతుందా? వై నాట్? ఈ భూమి మీద పక్షుల్లో అయినా, కోతుల్లో అయినా, మనుషుల్లో అయినా అలిగేదెప్పుడు ఆడదే, బ్రతిమాలేదెప్పుడు మగాడే. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికర్రా భలే ఛాన్స్. జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికర్రా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. నాకివ్వగానే యవ్వనాలే
అల్లాహు అక్బర్. अल्लाह, ये बच्चा कौन है? ఎవరితను ఇక్కడున్నాడేంటి? बेटा 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 उठो बेटा, बेटा उठो, उठो बेटा। अल्लाह, बेटा 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 जान भाई, जान भाई, जल्दी आओ भाई, जल्दी आओ। बेटा 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 ఎవడీడు తెలీదు. అడవిలో కట్టెలు తీసుకొస్తుంటే అక్కడ బండరాయి మీద ఇదిగో ఈ స్థితిలో కనిపించాడు. ఒళ్ళంతా గాయాలతో, రక్తపు మరకలతో. యా అల్లాహ్, చూడగానే అయ్యో అనిపించింది. అనిపించి అనిపించి అందుకే కాపాడాలని తీసుకొచ్చావు, అంతేనా? అంతేగాని కొంచెం పట్టు అలా పడుకోబెడదాం.
జాన్బాయ్, శాస్త్రి ఎక్కడా? గుళ్ళోనే ఉంటాడు. జల్దీ తీసుకురాపో. అలాగే. బేటా, శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఈశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. వెళ్ళిరండమ్మా. శాస్త్రి, శాస్త్రి! ఏమిటి? రహీం బాయ్ పిలుస్తున్నాడు, త్వరగా రా. అబ్బబ్బబ్బబ్బా, ఈ రహీంకి అంతా తొందరే. ఏమైందో ఏమిటో. వచ్చేటప్పుడు ఆ మందుల సంచి కూడా తీసుకురా. వస్తున్నా వస్తున్నా. బేటా, బేటా, ఏమైంది జాన్? శాస్త్రి ఎక్కడా? వస్తున్నాడు రహీం. అయినా నీకెన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి మార్చుకోవు కదా. అరే, ఒక మనిషి ఆపదలో ఉంటే కాపాడటం కూడా తప్పేనా? శివశివ, ఎవరితను? అదంతా తర్వాత. ఒంటి నిండా గాయాలతో అల్లాడిపోతున్నాడు. ముందు ఏదైనా పసర ముందుంటే వెయ్యి. జాన్బాయ్, చూస్తావే, నువ్వు కూడా సాయం చేయొచ్చుగా. ఎవడో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. కర్మ కర్మ. ఇలా రా. ఊపిరి ఉంది, ప్రాణానికి ఏ ఢోకా లేదు. ఏ డోకా లేకపోతే సరే, ఏదైనా అయితే మన ప్రాణానికి చుట్టుకుంటుంది. చూసావా శాస్త్రి, జాన్ ఎప్పుడు ఇంతే. నువ్వు కూడా ఎప్పుడూ ఇంతే. దారిన పోయే సమస్యని నెత్తిమీదకి తెస్తావు. గాయపడ్డ మనిషికి విశ్రాంతి అవసరం. అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. శాస్త్రి, పర్వాలేదు కదా? పర్వాలేదు గాని గాయాలు తగ్గడానికే కాస్త సమయం పడుతుంది. అంటే అప్పటిదాకా ఆ దరిద్రాన్ని మనమే భరించాలా? జాన్, తప్పు. అలా మాట్లాడకూడదు. ఏంటి తప్పు? వాడి కండిషన్ చూస్తేనే తెలుస్తోంది. అడవి మధ్య ఒళ్ళంతా గాయాలతో దిక్కు లేకుండా పడున్నాడంటే ఏంటి అర్థం? అది కూడా తెలీదా? ఏదైనా ప్రమాదం జరిగిందేమో. ప్రమాదం అంటే కేసు అవుతుంది. పోలీసులు వస్తారు, 100 ప్రశ్నలు వేస్తారు. అవసరమా మనకి? శాస్త్రి, చూడు ఎలా అడ్డంగా మాట్లాడుతున్నాడో. మనం మనుషులమై పుట్టినందుకు కొంచెమైనా మానవత్వం ఉండాలా వద్దా? ఉండాలి. ఏంటి ఉండేది? మన రహీం భాయ్ గతంలో కూడా ఇలాగే అయ్యో అని జాలి చూపించినందుకే మనం ముగ్గురం
ఓ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. నువ్వు మర్చిపోయావు శాస్త్రి? అమ్మో, ఎలా మర్చిపోతాను? 10 రోజుల పాటు కంటి మీద కునికే లేదు. ఇదిగో రహీం, మన జాన్ చెప్పేది కూడా నిజమే. అంటే చావు బతుకుల్లో ఉన్న మనిషిని కళ్ళారా చూసి కూడా నా దారిని నేను వచ్చేయాలా? అది నా వల్ల కాదు. అవును మరి, నీదేమో జాలిగుండె, నాదేమో బండరాయి, అంతేగా? ఆ మాట నేను అనలేదే. నువ్వేది అనవు, చేసి ఊరుకుంటావు అంతే. అబ్బబ్బబ్బా, ఆపండ్రా. చిన్నప్పటి నుండి మన ముగ్గురం ఇదే ఊళ్ళో కలిసి పెరిగాం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియనట్టు ఎందుకు ఈ గొడవ? గొడవ మొదలుపెట్టింది ఈ జాన్గారే. అంత వెటకారమేం అక్కర్లేదు. మంచి మంచి అంటూ మనం సమస్యల్లో ఇరుక్కోకూడదనే నేను ఇలా చెప్తున్నాను. అవును, అపాత్రదానం చేయడం ఎంత తప్పో ఇది కూడా అంతే తప్పు. శాస్త్రి, నువ్వు కూడా అదే మాట? బుర్రున్నవాడు ఎవడైనా అదే మాట అంటాడు. జాన్, నువ్వు ఆగు. రహీం, ఇప్పుడు ఏం చేద్దాం? అతనికి స్పృహ వచ్చాక వివరాలు కనుక్కుని అప్పుడు ఆలోచిద్దాం. చూడబోతే అసలు ఈ ప్రాంతం మనిషిలా లేడు. పేరు తెలీదు, ఊరు తెలీదు, ఎక్కడ వాడో, అడవిలోకి ఎందుకొచ్చాడో తెలీదు. అసలు పొరపాటుగా పడిపోయాడో లేక కావాలనే ఎవరైనా కొండ మీద నుంచి కిందకి తోశారో అది కూడా తెలీదు. ఛ! పాపం, అతడి కోసం ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో, ఎంత అల్లాడిపోతున్నారో. తీవ్రమైన గాయాలతో స్పృహలేని స్థితిలో పడి ఉన్నాడంటే అతని అడవిలోకి ఒంటరిగా వచ్చినట్ట? అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నట్టా? మాధవి, రాధా, రాధా,